నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎలిగందల గ్రామంలో పెద్ద ఎత్తున సాగింది. మండల కోఆర్డినేటర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారితో కలిసి కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పురుమల శ్రీనివాస్ గారికి శాల్వాలను కప్పి సాదర స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పురుమల శ్రీనివాస్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించగా కోఆర్డినేటర్ శ్రీమతి సత్యప్రసన్నారెడ్డి గారు పార్టీ శ్రేణులు ప్రజలచే ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి నేతలు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల శాఖల, గ్రామ శాఖల, డివిజన్ శాఖల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల జిల్లా, మండల, గ్రామ శాఖల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆది అంతం ఆసక్తికరం. ఈ వీడియో చివరి వరకు చూడండి.
రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్పగా రాజ్యాంగంగా భావిస్తున్నాం. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధిస్తున్న మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ ప్రజలు మరి మన ఎమ్మెల్యే కుర్మల శ్రీరన్న గారు, మన మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్న అక్క గారు, శ్రావణ నాయకు, ఇది మన సర్పంచ్, మాజీ సర్పంచ్ నిమ్మరంజయ్య గారు, మరి గడప మన ఇంకన్నా పంచాల ఇంకన్నా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్కి అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు ఇచ్చేసిన మన కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కుర్మల శ్రీరన్న గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ప్రసన్నక్క గారికి, మరి మండల అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మరి పంజాల వెంకన్న గారికి, వివిధ నాయకులు, మరి గ్రామ ప్రజానికి నమస్కారం తెలుపుతూ, ఈరోజు మన ఇలగందల గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరిగింది. మరియు మన రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం మన అందరికీ ఉంది. మరి వివిధ పార్టీలు ఎన్నో రకాల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ గత 100 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా మీరు ఆదరించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ఏ విధమైన అధికారం ఉంది కనుక, మన సీనా ఉన్నాడు కనుక మీరు ఏది కానీ ఏ అవకాశం కానీ పని కానీ చేసే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. యాత్రలో భాగంగా ఈనాటి ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ సీనన్న గారికి, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్ అన్న గారికి, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు మల్లేష్ అన్న గారికి, మోహన్ అన్న గారికి, ఎస్టీసీఎల్ తమ్ముడు శ్రావణ్ గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామిగౌడ్ గారికి, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన ఎలిగందల మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 నిమిషాలు తీసుకుంటా, ఎక్కువ టైం తీసుకోను, మీకు కూడా పని ఉంది, మా కంపల్సరీ నేను 2 నిమిషాలు పూర్తి చేస్తా. ఈ యాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం, మనం స్వాతంత్రం తెచ్చుకొని 75 సంవత్సరాలు అవుతుంది. అంతేకాకుండా గాంధీజీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉండి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు స్వాతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ అయిన గాంధీ గారే. స్వాతంత్రం తేవడానికి ముఖ్యంగా పాత్ర పోషించి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన గాంధీ గారు. అదేవిధంగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెసే, అమ్మ సోనియా గాంధీ గారు, అంతే కదా. అప్పుడు కొట్లాడింది కాంగ్రెసే, ఇప్పుడు కొట్లాడేది కూడా కాంగ్రెసే. ఏదైనా ఇందిరమ్మ రాజ్యం చూసిన వాళ్ళందరూ కూడా ఉంటారు. అదే ఇందిరమ్మ రాజ్యాన్ని 10 సంవత్సరాల్లో మనం నష్టపోయినాం కాబట్టి అదే ఇందిరమ్మ రాజ్యాన్ని మీకు ఇవ్వాలని చెప్పి మీ అందరూ ఆశిస్తేనే ప్రజాపాలనలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పటి ఇందిరమ్మ రాజ్యాన్ని మీకు మళ్ళీ అందించాలనే ఒక తాపత్రయం, మీరు ఇచ్చే అవకాశాన్ని మేమేమి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా అయితే వచ్చినామో 100% 6 గ్యారంటీలు అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇలా 5 గ్యారంటీలు ఇచ్చినాం. మేము హామీ ఇయ్యని గ్యారంటీ కూడా ఒకటి ఇచ్చినాం. దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం ఇస్తామని మేము ఎప్పుడు చెప్పలే. కానీ సన్న బియ్యం కూడా ఏది ధనం ఉన్న వాళ్ళు ఎట్లా తింటారో ఇప్పుడు కూడా పేదవాళ్ళు కూడా అదే సన్న బియ్యం తినాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, ఏ ఊరికో అప్పుడు కాంగ్రెస్ చేసిన ఆర్థిక అభివృద్ధి పనులే తప్పించి మళ్ళీ కొత్తగా ఎక్కడ ఏమి లేవు. మనం చూద్దామంటే కూడా ఎక్కలేం. అంతేకాకుండా ఇంకొక విషయం, ఈ యాత్రకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అమ్మ, అంబేద్కర్ గారిని కించపరిచింది బీఆర్ఎస్ బీజేపీ. అంబేద్కర్ అదే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని మార్చాలనేది ఒకటి, అంబేద్కర్ని కించపరచడం, ఈ 2 అంశాలపైన ఈ యాత్రను మేము పెట్టుకున్నాం. అది అంబేద్కర్ గారు ఆ రోజు రచించిన రాజ్యాంగం. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మేమందరం కూడా రిజర్వేషన్స్తోని మేమెందరం అధికారంలోకి వచ్చినామో అప్పుడు ఎంత ముందు చూపుతోనే రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మహిళలకు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు ఓటు హక్కు లేకుండే, కానీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి కూడా అంబేద్కర్ గారే. ఈ విధంగా ఈ 2 అంశాలని, అంతేకాకుండా మేము ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఆశిస్తే మేము వచ్చిన అధికారంలో కూడా 100% మేము అన్ని ఖచ్చితంగా మేము గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తామని మీ అందరికీ చెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్రను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓపికగా ఉన్నందుకు కూడా మీ అందరికీ, ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల సీనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనాడు ఎలగందల గ్రామంలో ఏర్పడేసిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన ఆర్ఎం మల్లేశం గారికి, మరియు ఈ కార్యక్రమానికి మన కోఆర్డినేటర్ సత్యప్రసన్న గారికి, మరియు ఎస్సీ సెల్ శ్రావణ్ నాయక్ గారికి, గుండ మల్లేశం గారికి, మరియు మండల ప్రెసిడెంటు మన స్వామిగౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో మన మాజీ సర్పంచ్ నిమ్మల అంజన గారికి, ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, మన చింతకుంట మోనన్నకు, మరియు వివిధ పార్టీలలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అక్కలు ఒక్కటే, మీరు ఇప్పుడు ఎంత తిన్నా కానీ మాకు 2500 ఇవి ఇస్తలేరు కదా అంటారు కావచ్చు, మనసులో ఉండదు కదే ఉన్నట్టుంది. మా 2500 అన్నీ చేసిరు బరాబరే, మీరు చెప్పిన పనులన్నీ చేస్తారు కానీ మా 2500 ఏమంటారు. కానీ ఇన్ని చేసినప్పుడు కూడా అది కూడా చేయడానికి సుముఖంగా ఉన్నాం, కొంచెం వెనక ముందు అవుతుంది అంతే. అది చేసుడే అమ్మ. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట అంటుందో మాట నిలబెట్టుకునే ఆలోచన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. చేదుడు బాధగా ఉండి ప్రజల ఆలోచన విధానాన్ని స్వీకరించుకొని ప్రజలే అభ్యున్నతికి, వాళ్ళ సంక్షేమాలకు కానీ అభివృద్ధి కానీ ముందుండి పాటుపడేది మన కాంగ్రెస్ పార్టీ. ఆ నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టింది, చేసి చూపించింది. కానీ మధ్యలో తెలంగాణ వచ్చుడేమో కానీ ఆ తెలంగాణ ఇచ్చుడు ఎవరో తెలుసు కదా, మన తల్లి సోనియా గాంధీ అమ్మ. ఆ ఇచ్చిన తెలంగాణను అప్పుల కుప్ప చేసి బజార్లో వారేసారు, చంద్రబాబు చేసారు. ఇప్పుడు ఆ కుప్పకు మన అప్పులు కట్టాలంటే దానికి మిత్రులు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే మీకు అనుకునే కొన్ని చేయలేకపోతారు, కానీ చేసుడే. బస్సు పెట్టారు, ఉచిత కరెంటు పెట్టారు, సిలిండర్ పెట్టారు, 5 లక్షలు ఉండేది 10 లక్షలు మన బీమా సౌకర్యం కూడా పెట్టారు. ఇకపోతే ముఖ్యంగా ఒకటే అక్కలు అమ్మలు, ఈరోజు యాత్రలో మన స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని మనం గుర్తు చేసుకోవాలని ఒకటి, ఆ తెచ్చిన స్వతంత్రాన్ని రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారంగా అందరూ సర్వ సమాన హక్కులు కలగాలని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోకుండా అతి పవిత్రమైన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఒక ఆలోచనతో యాత్ర చేయడం జరిగింది. వారు ఉంటేనే అందరికీ సర్వ సమాన హక్కులు, మన పిల్లలకు భవిష్యత్తు, మరియు వాళ్ళకు ఉద్యోగాలు అయితే కానీ ఏమైనా కానీ మనకు ఉంటాయి కాబట్టి దాన్ని మనం కొనియాడాలి, గుర్తు చేసుకోవాలని ఆలోచన చేసినాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ మీరు మొన్న ఆశీర్వదించారు, గెలిపించారు, రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి ప్రధాన పాత్ర పోషించిన మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాబోయే భవిష్యత్తులో ముందు తరాలకు మన బాబు గురించి, అంబేద్కర్ గురించి తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుంటూ, మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు ఇప్పటివరకు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలలో పాటుగా మరి ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా అత్యున్నత సేవలు అందించాలని, వారికి మంచి బలాన్ని చేకూర్చి కాంగ్రెస్ పార్టీ ముందుండాలని కోరుకోవడంలో మీరు ఆశీర్వదించాలని మీ దగ్గరికి వచ్చినాం. అదేవిధంగా
మీ గ్రామంలో ఎవరైనా రేపు భవిష్యత్తులో ఎంపీటీసో జెడ్పీటీసో వార్డు మెంబర్ ఎవరైనా నిలబడితే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిపించుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. ఇందుకు మీరు అనుకున్నవి ఖచ్చితంగా 2500 రూపాయలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడకు ఇప్పటికైనా ముందుంటుంది. కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల కొన్ని సమయానికి ఇవ్వలేకపోతున్నాం తప్పితే మాట అన్నం ఏదో ఆ మాట తప్పకుండా తప్పక పనిచేసే విధానం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యమంత్రి వారిని రేవంత్ రెడ్డిని ఆశీర్వదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి గాను రాబోయే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సపోర్ట్ చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళలకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మన గ్రామశాఖ అధ్యక్షులకు కరీంనగర్ పట్టణం నుంచి విచ్చేసిన మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై భీమ్. ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి పట్టినటువంటి నాయకులకు మరి పెద్దలందరికీ ముఖ్యంగా మహిళా సోదరి మనులందరికీ వారు ఎంతో ఉత్సాహంతో వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుసు. అల్లం రాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరుగుతుంది. పురుమల శ్రీనారాయణ గారి చేతులుగా 60,000 చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.